అందులో నాకేం అనుమానం లేదు. పైకి అలా చిటపట్లాడుతుంది గాని దాని మనసు ఎంత మంచిదో ఎవ్వరికీ తెలీదు. దాని హృదయం నిండా ప్రేమే తప్ప మరో భావనే లేదు. 11ంటికల్లా ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. అప్పటి నుంచి నీకోసమే ఎదురు చూస్తూ కూర్చుంటాను. మరి ఎంత ఉద్యోగమైనా అంతసేపు పని చేయిస్తున్నారేమిటి ఆ డకోట అంకుల్? ఈసారి రాని అడుగుతా. అలా అడుగుతా బాగుండదు. నా మీద నమ్మకం బట్టే అంతసేపు చేర్చుకుంటాడు. అవును, మీ నాన్నగారు ఎందుకు ఎప్పుడు చూసినా సీరియస్ గానే ఉంటారు? చెయ్యి చూపిద్దామంటే కోపడతారేమోనని భయం. కూరలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి బాసు. ఇవాళ కూరలు అత్తయ్య కొత్త రకంగా చేసింది. అంతా ఒట్టిదేరా, నీకోసమని అన్ని తనే చేసి. అత్తయ్య ఎందుకు చెప్పావు? ఎక్స్పెక్ట్ చేసా, నువ్వే చేసావు. నిజంగానా? బాగున్నాయా? అయితే ఇదిగో. బాగుంది బాసు, ఈ రోజు భోజనం సూపర్ హిట్ అంతే. ఏంటి కూర్చున్నారు? ఆఫీస్కి వెళ్ళరా? లేదు, ఈ రోజు చాలా ముఖ్యమైన పని చేయాలని సెలవు పెట్టుకొచ్చాను, కానీ మనసు మార్చుకున్నాను. సెలవు పెట్టారా? అయితే ఇంకే ఏమండి మా ఇంటికి వెళ్తామండి. అమ్మ చూసి చాలా రోజులైందిగా, ప్లీజ్. అమ్మా, ఈ రోజు పొద్దున్నే నేను ఎవరి ముఖం చూసానే? ఎందుకురా అలా అడుగుతున్నా? మరేం లేదే, దీనిలో ఇంత మంచి మార్పు వచ్చినందుకు రోజు వాళ్ళ ముఖమే చూద్దామని. అమ్మా, కుమారికి వాళ్ళ అమ్మ చూడాలందంట, ఒక్కసారి వాళ్ళ ఇంటికి వస్తాం. పిచ్చి సన్నాసి. బావా, పెళ్లి చూపులప్పుడు వేసుకున్న ప్యాంటు షర్టు అవి చాలా బాగుంటాయి. ఎక్కడున్నాయి అవి? ఎక్కడుంటాయే? ఆ పెట్టులో ఉంటాయి. అమ్మయ్యా, ఇదేంటి ఎండిపోయిన గులాబీ పూలు పెట్టుకున్నావు? అవును, ఎండిపోయినాయి. ఏంటి ఎలా పడ్డారు? నేనంతే, రిలాక్స్ అవ్వాలనుకున్నప్పుడు డమాన్ అలా పడతా. అసలు ఎక్కడున్నా ప్యాంటు షర్టు? ఆ ప్యాంటు షర్టునా అమ్మ ఉతికి బయట ఆరేసినట్టుంది, చూసి వస్తాను. ఏంటి ఉన్నాయా? ఓ, బయట ఉన్నాయి, వెళ్ళి తీసుకొస్తాను. బాబోయ్, ఇంతకాలానికి హ్యాపీ మూడ్ లో ఉంటావు, నీకెందుకే అంత శ్రమ? కూర్చో, ఉండు బుజ్జి, ఇప్పుడే వచ్చేస్తా. స్టడీ. ఈ కోళ్ళమ్మకి మొగుడు ఫోటోలో లెక్కలేనట్టుంది. ఆయన ఎవరట పోతే నాకెందుకు? ఏం చేస్తున్నారు? ఏమిటిది? కిటికీలో వచ్చి నీ నడుము పట్టుకుంటే ఎలా ఉంటుందోనని. వదలండి, ఏమిటి చిన్నపిల్లల? వదలండి. ఇదిగో నువ్వు అక్కడి నుంచి చూస్తుంటే నేను ఇక్కడ ఎలా ఉన్నాను? ఫోన్లో ఉన్న కోతిలా ఉన్నారు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగావు? అదే మరి అదే. ఇదిగో, నీకు పువ్వులంటే చాలా ఇష్టమని బయట గన్నేరు మొక్క నాటాను, గులాబీ మొక్క నాటాను, అది ఒకే ఒక పువ్వు పూసింది, చూద్దామా? పద మరి. అత్తయ్య, సుధాకర్ బావా నా కోసం గులాబీ మొక్క నాటాడంట, ఒకే ఒక పువ్వు పూసినట్టు రా చూద్దాం. నువ్వు అలాగే పైకి చూసుకుంటా అలా పద, నేను ఎలా వచ్చేస్తాను? ఉండవయ్యా బాబు, ఈ టైంలో కామెడీ ఏంటి? వీడికి ఏమైంది? అయ్యా బాబోయ్, కొంచెం ఉంటే కొంప కొల్లేరైపోయేది. నన్ను బయటకు రమ్మని చెప్పి నువ్వు లోపలికి వెళ్ళావు. మరదే దొంగ పోలీస్ ఆట అంటేను. మరేం చిన్నపిల్లలవా దొంగ పోలీస్ ఆట ఆడడానికి? కాదు, నువ్వు కోతి, నేను కొమ్మచ్చి. ఏమిట్రా అడ్డగా అడిదల ఇల్లంతా పరుగులు? మీకు ప్రేమ వచ్చినా చిక్కు వచ్చినా పట్టుకోలేకుండా ఉన్నా. ఎవరో పట్టుకోలేదు. కుమారి, నాకేం చెప్పొద్దు. పెద్ద శ్రీరామచంద్రుడు అన్నావుగా, కోతి కొమ్మచ్చి. ఎవరి కోతి? నిజం చెప్పు. అదమ్మా, మీరు మధ్యలో మాట్లాడకండి. కుమారి, ఈ అమ్మాయి మా ఇంట్లో అందరికీ తెలుసు, నా ఫ్రెండ్. ఫ్రెండా? అయ్య బాబాయ్, చా మీ ఇద్దరి మధ్యన
ఖాళీ లేనంత స్నేహం ఉండబట్టే ఇలా రతి మన్మధుల్లా అతుక్కుపోయి దిగారా? ఇలా దగ్గరగా ఉన్నంత మాత్రాన్ని అన్ని అబండాలు వేయాలా కుమారి? ఏయ్, అబద్ధాలు చెప్పుకో. నన్ను మభ్య పెట్టాలని ట్రై చేద్దాం అనుకుంటున్నావా? ఇందాక నీ పెట్టెలో ఆ ఎండిపోయిన పూలు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఈ ఫోటో నా కంట పడకుండా ఉండాలని ఇంత డ్రామా ఆడావన్నమాట. యువర్ చీట్, మోసగాడి, పాపాత్ముడివి. ఏయ్, నన్ను ముట్టుకున్నావో మర్యాదగా ఉండదు. ఇన్నాళ్ళు ఈ కురడితో వెదవేషాలేసి ఇప్పుడు నా సారి కడతావా? చిచ్చి కుమారి, ఆలోచపడకు. నువ్వు అనుకుంటున్నట్టు అమ్మాయికి నాకు మధ్య ఏ సంబంధం లేదు. ఈ ఫోటో నువ్వు ఎన్ని ముక్కలు చేసుకున్నా నేనేం బాధపడను. ఎందుకుంటుంది? ఇన్నాళ్ళు దాన్ని వాడుకున్నావు, మోసిరింది. ఇప్పుడు నన్ను వాడుకుంటున్నావు, రేపు ఇంకొకటి. భగవంతుడా, ఇలాంటి లూట్ క్యారెక్టర్ ఇచ్చి నాకు చేద్దాం. ఇన్నాళ్ళు నేను కౌగులించుకుంది ఇంకో ఆడదాని చెమతో దర్శన ఈ శరీరానా? ఇదిగో, ఇంకొక మాట మాట్లాడాలంటే పళ్ళు రాల్సే జాగ్రత్త. దమ్ముంటే కొట్టరా పిచ్చి కొట్టలేదు, కొడుకు రావాలా? నువ్వు నన్ను ముట్టుకుంటే మైల పడిపోతాను. వెళ్ళిపోయి కలిసి బాగుందిరా, చాలా బాగుంది మీ సంసారం. నిప్పుకి ఉప్పుకి సఖ్యతలాగా. పెళ్లికి ముందు ఒక్కసారి అమ్మాయి చేయి చూస్తానయ్యా అంటే పెళ్ళైన తర్వాత మగుడికి తప్ప మరెవరికి చేయి చూపించదని కూసాడా డకోటాగాడు. ఇప్పుడు చూపిస్తోందిగా మగుడికి బాగా. రేయ్, నువ్వు ప్రేమించిన దాన్ని మర్చిపోవడానికి ఆ డకోటాగాడు ప్రేమించిన దాని కూతుర్ని నీకంటగట్టి వాడి చేతులు దులిపేసుకున్నాడు. ఇప్పుడు మీ భాగవతం ఊరంతా ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూసినట్టు ఫ్రీగా చూస్తున్నారు. అసలు నేను రేపటి నుంచి టూర్లు మానేసి మన అరుగు మీద టీ కొట్టు పెట్టుకుంటే బెటరేమో. చారే చారే చూడ చాయ్ కొడుచుంట. ఎప్పుడు సరదాగా ఉండేవాడు ఇలా అయిపోయేటి? లెక్కల తేడా వచ్చి ఉంటది. అవును గురువా, నువ్వేమంటావు పెళ్లి చేసుకున్నావు కానీ సుఖం లేదు గురు. ఏమండే, అయినా పిల్లకంత ముండితనం ఏంటంటే ఆడదానిలాగా ఉండాలి కానీ. ఆ పాయింట్ మీద కాలుతి. పిచ్చ కుక్క గిచ్చ కుక్కని ఎంత అసహ్యంగా తిట్టిందో తెలుసా? అది కనుక ఊరుకున్నాను, ఇంకెవరైనా నన్ను తిట్టుంటే పిచ్చంతో పేల్చేసేవాడిని. సుధాకర్, ఏమిటా ఆవేశం? ఆ పెళ్ళేదో అమాయకురాలు, తెలిసో తెలియక ఏదో మాట్లాడుతుంది. 4 రోజులు పోతే తనే సర్దుకుంటుంది కదా. ఏంటయ్యా సర్దుకునేది? పెడత మొక్కలు వేసుకుని ఈ లోపు నేను సర్దుకుంటాను. దానికి ఇంత విషమిచ్చి చంపేస్తా. ఇంత చిన్న విషయానికి అంతరార్థం చేయడం ఏమాత్రం బాగోలేదు. అయినా పిల్ల పిచ్చి కానీ పెళ్లికి ముందు మన అందరం ఎదవేసాలు ఎన్నే లేదు. లెక్కలు చూస్తే చాలా ఉంటాయి. ఏమండే, పోనీ నన్ను ఇల్లా పిల్లకి నాకు చెప్పమంటారేటండే? వెళ్ళు, మన ఊరు కొత్తగా పల్లడాక్టర్ వచ్చాడు. ఏమిటి, మీ ఆవిడ నిన్ను చాలా ఇన్సల్ట్ చేసిందటగా? పాపం, నీ తలని నా ఒళ్ళో పెట్టుకుని ఓదార్చాలనుంది. ఇదిగో, నీకు దండం పెడతాను, నన్ను డిస్టర్బ్ చేయకు. పో, వెళ్ళు. హలో హలో సుధాకర్ భాయ్, నేను దేవుడి బ్రోకర్నివయా. నీకు సాయం చేయనికి ఆ దేవుడు నన్ను పంపించిండు అన్నట్టు. విన్నావా? నీ గయ్యాలి భార్యను విషం పెట్టి కథం చేయాలని నీకు ప్లాన్ ఉన్నది కదా. నీ భార్య పోరు పర్మనెంట్ గా పోవాలంటే నన్ను కలుసుకోవయా. నీకు ఫుల్ మద్దతు చేస్తా. ఏమంటున్నా? హలో హలో, ఎవరు మీరు? పేరు చెప్పరే. హలో సుధా, కుమారి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిచ్చావమ్మా? వెళ్ళాక ఏం చేస్తాను? ఈ పిల్ల వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది, ఆవిడ కారు పంపించింది. అయినా ఆ రమణి ఫోటో ఇంకా ఎందుకు పెట్లో పెట్టుకున్నా? అసలు దీని అంతటికీ కారణం నాన్న, నువ్వు కాదు. ఇప్పుడు బాగుంది కదా, బాగా అనుభవించండి. ఒరే, జరిగిందేదో జరిగిపోయింది. వెళ్ళి ఆ పిల్లని తీసుకురారా, లేకపోతే నలుగురిలో అసహ్యంగా ఉంటుందిరా. లేదమ్మా, తను ఇక్కడ రావటం నాకు ఇష్టం లేదు. సుధా, ఒరే భగవంతుడా, ఇలాంటి లూజ్ క్యారెక్టర్ ఇచ్చి నాకు చేసావు. ఇన్నాళ్ళు నేను కౌగులించుకుంది ఇంకో ఆడదాని చెమటతో దర్శన ఈ శరీరాన్నా? దమ్ముంటే కొట్టరా పిచ్చి కుక్క. నువ్వు నన్ను ముట్టుకుంటే నేను మైపడిపోతాను. వెళ్ళిపోయి కలిసి బాబా, 11 ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. అప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. రేపటి నుంచి తొందరగా రావా? ఏంటమ్మా మీ పిచ్చి గాని, మీరెళ్తే మీ కోళ్ల పిల్ల వస్తుందా? చెట్టుకి కూర్చోదు. నువ్వే నీ అప్సగను మాటలు నువ్వును. ఎక్కడికి? కుమారుని తీసుకురావటానికి వెళ్తున్నాను. నీకు తప్పినా నాకు తప్పదుగా. ఇదిగో, నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. కళ్ళు తుడుచుకో, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. రాత్రంతా రాకపోయేసరికి ఇంకా రావేమో అనుకుని ఏడుస్తూ కూర్చుంది.
అయినా దానికి అక్కడ సుఖంగా ఉన్నట్టు లేదు. కొన్నాళ్ళు నా దగ్గరే ఉంచుకుందాం అనుకుంటున్నాను. పెళ్లికి ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? పెళ్లికి ముందు నాలా ఉండేది, ఇప్పుడు మీలా ఉంది. నేను ఏం లోడ్ చేశానండి, మీరు కూడా దానికే సపోర్ట్ చేస్తారండి? అసలు భార్య భర్త అన్నాక ఇద్దరి మధ్య చిటికి మాటికి గొడవలు జరుగుతుంటాయి. వాటికి సర్దుకోవాలి, అంతేగాని తీగ వరకు రాకూడదు. ఇప్పుడు నాతో పంపిస్తారా లేదా? తల్లిగా నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను. తర్వాత దాని ఇష్టం, మీ ఇష్టం. మీరే వెళ్ళి మాట్లాడుకోండి. ఉండండి, కాఫీ తెస్తాను. కొంచెం షుగర్ ఎక్కువేయండి. అలాగే. రాత్రంతా నిద్రపోకుండా క్షణముఖ యుగంగా ఎదురు చూసాను తెలుసా? అయినా అంత ప్రేమ ఉంటే రాత్రి వచ్చేవాడు. నువ్వు బండబుద్ధులు తింటే నేను ఎలా భరిస్తాను అనుకున్నావు? భర్త అంటే భరించేవాడనే అర్థం. భరించలేకపోతే ఎందుకు పెళ్లి చేసుకున్నావు? చాలా భరించాను, ఇంకా భరించే ఓపిక నాకు లేదు. ఇక నుంచైనా నీలో మార్పు వస్తే సరే సరే, లేదా విడిపోవడం. సిగ్గులేదు ఆ మాట అనడానికి? భార్యాభర్తల బంధం అంటే జీవితాంతం కలిసి ఉండడం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని వదలను. రండి, మన ఇంటికి వెళ్దాం. ఎందుకు? ఇంటికి వెళ్ళాక నీ ఇష్టం వచ్చిన తిట్టి మళ్ళీ అలా చేయటానికా? ఛాన్స్ దొరికింది కదా అని తెగ రెచ్చిపో మాకు. నేను మా ఇంటి నుంచి 9 పెట్టెలు తీసుకొచ్చాను. ఆ పెట్టెల్లోంచి ఇలాంటి దగ్గర ఒక్క ఫోటో దొరికిందా? దొరికింటే నువ్వేం చేస్తుండేవాడివి? ఒకవేళ దొరికినా నేను నిజంత రాద్దాంతం మాత్రం చేసేవాను కదా తల్లు. ఎందుకు చేస్తావు? అలాంటి సంబంధాలు నీకు అలవాటే కాబట్టి. ఇదిగో, నాకు ప్రాణం ఉన్నంత వరకు నేను ఇవన్నీ ఒప్పుకోను. నీకు అవే ముఖ్యం అనుకుంటే నాకు కాస్త విషయం తెచ్చివు, తాగి చచ్చి